హరే కృష్ణ. ఈరోజు మనం ఈ వీడియోలో భగవద్గీతలోని మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాదయోగం, రెండవ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగముల యొక్క సారాంశాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుందాం. సంజయుడు ధృతరాష్ట్రునికి కురుక్షేత్ర యుద్ధ విశేషాలు చెబుతున్నాడు. ధృతరాష్ట్రుడు సంజయునితో, యుద్ధమునకు సన్నద్ధమైన నా వాళ్ళు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏమి చేస్తున్నారు అని అడగటంతో భగవద్గీత మొదలవుతుంది. అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు. ముందు సుయోధనుడు ద్రోణుని వద్దకు పోయి ఇరు పక్షముల వీరులను పరిచయం చేశాడు. అప్పుడు భీష్ముడు, అతని పక్షం వారు, కృష్ణార్జునులు అతని పక్షం వారు శంఖములు పూరించుకున్నారు. అర్జునుడు తన రథసారథి అయిన కృష్ణునితో రథమును ఇరుపక్షముల మధ్యలో నిలబెట్టమన్నాడు. కృష్ణుడు రథమును ఇరు సైన్యముల మధ్యలో నిలబెట్టాడు. అర్జునుడు తన పక్షం వారిని, ఎదుటి పక్షంలో ఉన్న తాత భీష్ముడు, గురువు ద్రోణకృపాచార్యులను, అశ్వత్థామను, తన సోదరులను, బంధుమిత్రులను చూచాడు. అతనికి దుఃఖం ముంచుకొచ్చింది. చేతులు వణికాయి, అవయములు పట్టుతప్పాయి, నోరు ఎండిపోయింది, శరీరం గగురుపాటు చెందింది, గాంధీవం చేతిలో నుండి జారిపోయింది, రథం మీద నిలబడలేకపోయాడు. అప్పుడు కృష్ణునితో ఇలా అన్నాడు. కృష్ణ, ఈ యుద్ధంలో నా బంధువులను, గురువులను, మిత్రులను చంపడం నాకు ఇష్టం లేదు. నాకు ఈ రాజ్యము, విజయములు అక్కర్లేదు. వీరందరినీ చంపి నేను సుఖములు ఎలా అనుభవించాలి? కాబట్టి నాకు 3 లోకముల ఆధిపత్యం వచ్చినా సరే ఈ యుద్ధం చేయను. వీరందరూ ఆతతాయిలు, దుర్మార్గులు అయినా సరే వీళ్ళని చంపి నేను పాపం మూట కట్టుకోలేను. వీళ్ళందరూ మరణిస్తే వీళ్ళ కులములలో మగాళ్ళు ఉండరు. అప్పుడు వర్ణసంకరం జరగడానికి అవకాశం ఉంది. వర్ణసంకరం జరిగితే వీళ్ళ పితృదేవతలకు పిండ ప్రదానం చేసేవారు ఉండరు. ఆ విధంగా సనాతన ధర్మములు, కుల ధర్మములు నాశనమైపోతాయి. అటువంటి వారికి నరకం వస్తుంది. శాస్త్ర పరిజ్ఞానం కలిగిన నేను ఈ ఘోరానికి పాల్పడలేను. అందుకని నేను అస్త్ర సన్యాసం చేస్తాను. వీళ్ళు నన్ను చంపినా సరే నా క్షేమమే అవుతుంది అని ధనుర్బాణములను రథం మీద పెట్టి చతికిలబడ్డాడు. కళ్ళతో నీళ్లతో నిండిన కరుణతో కూడిన హృదయంతో శోకిస్తున్న అర్జునుని చూచి కృష్ణుడు జాలిపడి ఇలా అన్నాడు. అర్జున, నీవు మహావీరుడవు, అత్యుత్తమ ధనుర్ధారివి. నీకు ఈ పిరికితనము, నపుంసకత్వము ఎక్కడి నుండి దాపురించాయి? ఇది నీకు ఉచితం కాదు. కాబట్టి ఈ దుర్బలత్వం వదిలి యుద్ధం చేయి అన్నాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు. కృష్ణ, ఎదురుగా ఎవరున్నారో చూచావా? మా తాత భీష్ముడు, విద్య నేర్పిన గురువులు, గురుపుత్రులు, సోదరులు, మేనమామలు, బంధువులు, మిత్రులు. వీరిని నేను ఎలా చంపగలనని అనుకుంటున్నావు? వీళ్ళని చంపి రాజభోగాలు అనుభవించటం కంటే అడుక్కు తినటం మేలు. ఈ నెత్తురుకూడు నేను తినలేను. అయినా ఈ యుద్ధంలో జయాపజయములు ఎవరిని వరిస్తాయో ఎవరికి తెలుసు? వాళ్ళే జయించవచ్చు, మనమే జయించవచ్చు. ఈ మాత్రం దానికి ఇంతమందిని చంపాలా? అయినా కృష్ణ, నా మనసు వ్యాకులమై ఉంది. ఏది మంచో, ఏది చెడో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో తెలియడం లేదు. కాబట్టి నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు కర్తవ్యమును ఉపదేశించు అని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా అన్నాడు. అర్జున, ఎవరి కోసరం శోకించడం తగదో వారి గురించి శోకిస్తున్నావు. పైగా బాగా తెలిసిన వాడి మాదిరి మాట్లాడుతున్నావు. పండితులైన వారు చచ్చిన వారి గురించి కానీ, చావబోయే వారి గురించి కానీ చింతించరు. నువ్వు, నేను, మీరందరూ ఇదివరకు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ముందు కూడా ఉంటారు. మనందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆత్మ శాశ్వతము. ఈ శరీరంలో బాల్య, యవ్వన, వృద్ధాప్యములు ఎంత సహజమో మరణము అంతే సహజం. శరీరం మరణిస్తుంది కానీ ఆత్మ కాదు. ఆత్మ శాశ్వతం. ఈ శరీరము ప్రాపంచిక విషయములతో సంయోగం పెట్టుకొనడం వలన సుఖదుఖములు కలుగుతున్నాయి. జ్ఞాని అయినవాడు సుఖదుఖములను సమానంగా చూస్తాడు. అడే మోక్షమును పొందుతాడు. అసత్యమైన శరీరములు నశిస్తాయి. సత్యమైన ఆత్మ నశించదు. ఈ ఆత్మను ఎవరూ నాశనం చేయలేరు. ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేతిలోనూ చావదు. అలా భావించేవాడు
అజ్ఞాని. ఎందుకంటే ఆత్మకు చావు పుట్టుకలు వృద్ధిక్షయములు ఉండకపోవడం లేవు. ఈ విషయం తెలుసుకున్న జ్ఞాని ఆత్మ మరణిస్తుంది అని ఎలా అనుకుంటాడు? మానవుడు చిరిగిన వస్త్రములు వదిలిపెట్టి కొత్త వస్త్రములను ఎలా ధరిస్తాడు? జీవుడు కూడా శిథిలమైన ఈ శరీరంను వదిలిపెట్టి కొత్త శరీరంను ధరిస్తాడు. ఈ ఆత్మను కత్తులు, బాణములు, అస్త్రశస్త్రములు ఏమీ చేయలేవు. నీరు, అగ్ని, వాయువు క్షయింపచేయలేదు. ఆత్మను ఎవరూ కళ్ళతో చూడలేరు, చేతితో తాకలేరు, మనసుతో చింతించలేరు. పోనీ నువ్వు అనుకున్నట్టు ఈ ఆత్మకు జనన మరణములు ఉన్నాయని నీవు అనుకున్నా దానికి చింతించిన అవసరం లేదు. పుట్టినవాడు చావడం, చచ్చినవాడు పుట్టడం సహజమైన ప్రక్రియ. దీనికోసం ఏడవడం ఎందుకు? ఎందుకంటే ఈ దేహములు పుట్టకముందు, చచ్చిన తర్వాత ఎవరికీ కనపడవు. కేవలం జనన మరణముల మధ్య మాత్రమే ఏదో ఒక ఆకారంలో అందరికీ కనపడతాయి. కాబట్టి అశాశ్వతములైన ఈ శరీరముల గురించి శోకించడం వృధా. కొంతమంది ఈ ఆత్మతత్వమును ఆశ్చర్యంగా చూస్తారు, మరికొంతమంది వివిధ రకాలుగా వర్ణిస్తారు, వింతగా వింటారు. కానీ చాలామందికి ఈ ఆత్మ గురించి ఏమీ తెలియదు, చెప్పినా అర్థం కాదు. కాబట్టి అర్జున, అన్ని జీవులలో ఉన్న ఈ ఆత్మను గురించి శోకించడం అర్థం లేని పని. కాబట్టి నీ స్వధర్మము ధర్మంగా యుద్ధం చేయడం అది చెయ్యి. ఎందుకంటే స్వధర్మ ఆచరణను మించిన ధర్మం మరొకటి లేదు. ధర్మయుద్ధం అంటే స్వర్గమునకు తెరిచిన ద్వారం వంటిది. ధర్మయుద్ధంలో మరణించిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఈ అదృష్టం ఒక్క క్షత్రియులకే పరిమితం. ఆ అదృష్టాన్ని వదులుకోకు. యుద్ధంలో చేస్తే వీరస్వర్గము, పారిపోతే పిరికి పందానే అప్రతిష్ట, పైగా నరకానికి పోతావు. పైగా యుద్ధంలో పారిపోయిన పిరికి పందవని లోకులు నీ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. నీ శత్రువులు నిన్ను హేళన చేస్తారు. దానికన్నా చావడం నయం. నీ వంటి వీరుడు, శూరుడు ఇటువంటి అపకీర్తి పాలు కావడం తగునా? అర్జున, యుద్ధంలో చస్తే వీరస్వర్గము, బతికితే రాజ్యభోగములు. కాబట్టి యుద్ధం చెయ్యి. జయాపజయములు, లాభనష్టములు, సుఖదుఖములను సమానంగా భావించి యుద్ధం చెయ్యి. నీకు ఎటువంటి పాపము రాదు. అర్జున, ఈ సమత్వ బుద్ధిని ఇప్పటి వరకు జ్ఞాన దృష్టితో చెప్పాను. ఇప్పుడు కర్మ దృష్టితో చెబుతాను. దీనిని నిష్కామ కర్మ అంటారు. ఈ నిష్కామ కర్మ పూర్తిగా చేయనవసరం లేదు. ఎంత చేస్తే అంతే ఫలితం వస్తుంది. ఈ నిష్కామ కర్మలో నిశ్చయమైన బుద్ధి ఉంటుంది. ఇతరులలో ఇది ఉండదు. వారు వేదములలో చెప్పబడిన యజ్ఞయాగములు చేస్తూ స్వర్గసుఖముల కొరకు పాకులాడుతుంటారు. శాశ్వతమైన ఆనందంనిచ్చే ఆత్మతత్వమును తెలుసుకోవడానికి ప్రయత్నించరు. వేదములలో సత్వ, రజ, స్తమో గుణములతో చేసే యజ్ఞయాగముల గురించి చెప్పబడింది. నీవు వాటి మీద ఆసక్తి చూపవద్దు. పరమాత్మయందు నీ మనసు లగ్నం చెయ్యి. పెద్ద జలాశయం నిండా నీరు ఉండగా చిన్న గుంటలో ఉన్న నీటితో ఏం లాభము? బ్రహ్మజ్ఞానంతో పోలిస్తే వేదజ్ఞానం అత్యంత స్వల్పము. వేదములలో చెప్పబడిన విషయములను అర్థం చేసుకొని ఆచరించాలి, కానీ అజ్ఞానంతో ఆచరించకూడదు. అర్జున, నీకు నీ కర్తవ్య కర్మ చేయటానికే అధికారం ఉంది, దాని ఫలితముల యందు అధికారం లేదు. అలాగని కర్మలు చేయడం మానకూడదు. కాకపోతే ఆ కర్మలను ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా చేయాలి. ద్వంద్వముల యందు సమత్వం కలిగి ఉండాలి. దీనినే యోగం అంటారు. ఈ సమత్వ బుద్ధి ఉన్నవాడు పుణ్యపాపములు ఈ లోకంలోనే వదిలేస్తాడు. వాడికి ఎటువంటి కర్మఫలములు అంటవు. ముక్తికి ఇదే మార్గం. కాబట్టి అర్జున, మోహం వదిలిపెట్టు. ద్వంద్వములను సమానంగా చూడు. మనస్సును, ఇంద్రియములను అదుపులో పెట్టుకో. మనస్సును ఆత్మయందు లగ్నం చెయ్యి. పరమానందం పొందు. ఇటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. అటువంటి వాడు దుఃఖములకు కుంగిపోడు, సుఖములకు పొంగిపోడు. వాడికి దేని మీద ఆసక్తి ఉండదు. భయము, కోపము ఉండవు. దేని మీద మమత, అనురాగం ఉండవు. అనుకూల పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులను సమంగా చూస్తాడు. దేనికి చెలించడు. అతడికి రాగద్వేషములు ఉండవు. అతడే స్థితప్రజ్ఞుడు. అతడు బయట ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు తాబేలు తన అంగములను తనలోకి ముడుచుకున్నట్టు ఇంద్రియములను, మనస్సును తన ఆధీనంలో, స్వాధీనంలో ఉంచుకుంటాడు. పరమాత్మ యందు తప్ప దేని మీద ఆసక్తి చూపడు. అర్జున, ఇది అందరికీ సాధ్యం కాదు.
ఇంద్రియములను మనసులను అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం. ప్రాపంచిక విషయంలో కామవాంఛలు ఇంద్రియములను తమ వంకకు లాగుతాయి. మనసు ఇంద్రియముల వెంట వెళ్తుంది. బుద్ధి నిస్సహాయంగా మిగిలిపోతుంది. దీనికి ఒకటే మార్గం. ధ్యానంలో కూర్చుంటే ఇంద్రియములను మనసును నిగ్రహించవచ్చును. అప్పుడు అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది. సాధారణంగా బయట ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు ఎన్నో వస్తువులను, విషయాలను, మనుషులను చూస్తుంటాము. మనసు వాటి మీద లగ్నమవుతుంది. ఆ ఆసక్తి కోరికగా మారుతుంది. ఆ కోరికలు తీరకపోతే కోపం వస్తుంది. కోపంలో ఏమి చేస్తున్నాడో తెలియని మోహం ఆవరిస్తుంది. అప్పుడు మానవుడు విచక్షణ జ్ఞానం కోల్పోతాడు. బుద్ధి పనిచేయడం మానివేస్తుంది. సర్వనాశనం అవుతుంది. అదే మనసును మనం వశంలో ఉంచుకుంటే ఈ విపరీత పరిణామములు సంభవించవు. మనసు ప్రసన్నంగా ఉంటుంది. మనసు ప్రసన్నంగా ఉంటే దుఃఖములు నశిస్తాయి. అప్పుడు బుద్ధి పరమాత్మ యందు లగ్నమవుతుంది. మనసు ప్రసన్నంగా లేకపోతే బుద్ధి నిశ్చయంగా ఉండదు. అటువంటి వాడికి శాంతి, సుఖము ఎలా కలుగుతాయి? ఎందుకంటే బుద్ధి అనే చుక్కాని లేకపోతే పడవ అనే మనస్సు గాలి వాటికి కొట్టుకొని పోతుంది. కాబట్టి మనస్సు స్థిరంగా ఉంటే బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఆత్మసాక్షాత్కారం పొందిన యోగి మనసు ఎల్లప్పుడూ వెలుగులో ఉంటుంది. అటువంటి వాడికి ప్రాపంచిక విషయంలో అంధకారంతో సమానం. ప్రాపంచిక విషయములలో తిరిగే వ్యక్తికి ఆత్మజ్ఞానం అర్థం కాక అంధకారంలో ఉన్నట్టు ఉంటుంది. ఎలాగైతే అన్ని నదులు సముద్రంలో కలిసినా సముద్రం నిశ్చలంగా ఉంటుందో, స్థితప్రజ్ఞునికి బయట ప్రపంచంలో తిరుగుతున్నా ప్రాపంచిక విషయములు అతనిలో ప్రవేశించినా అతని మనస్సు, బుద్ధి నిశ్చలంగా ఉంటాయి. ఏ కోరికలు అతనిని ప్రభావితం చేయలేవు. కోరికలు విడిచిపెట్టిన వాడు శాంతిని పొందుతాడు. అలా శాంతిని పొందడమే బ్రాహ్మీ స్థితి అంటారు. మరణించే సమయంలో ఈ బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాడికి మరలా జన్మ లేదు. అతడు మోక్షమును పొందుతాడు. ఇది మనం ఇప్పటివరకు చెప్పుకున్న అర్జున విషాదయోగం, సాంఖ్యయోగంల సారాంశం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.